విషాదకరమైన విషయం ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోదీ గారు అందరినీ షాక్ చేసి సర్ప్రైజ్ చేసి ఈ సర్జికల్ స్ట్రైక్ చేయవలసిన అవసరం లేదు, ఆయన ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. నిన్న సాయంత్రం 4:30 నుండి 5:30 గంటలకు డైరెక్ట్గా జేపీ నడ్డా గారు నన్ను హోటల్లో 2:30 గంటలకు కలిసిన తర్వాత మీడియా మిత్రుల ముందు ఢిల్లీ అశోక్ హోటల్లో మరలా ఆయన హోటల్కి రావడం జరిగింది. మరలా ఆయన ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. మోదీ గారితో మాట్లాడారు, అంతా క్లారిటీ వచ్చింది. నేను పాకిస్తాన్ వెళ్తానని చెప్పాను. 2 కండిషన్లో ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారు ఒక కండిషన్ ఆల్రెడీ సరెండర్ అయ్యి మన దేశానికి ఒప్పుకొని ఆ కల్ప్రిట్ని వీటిని పెట్టకుండా చేశారు. అరెస్ట్ చేస్తామని అన్నారు. నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు మీతో మాట్లాడిన రూపాలజీ గారిని కూడా, పురుషోత్తం రూపాలజీ గారిని కూడా నేను పిలిచాను. రేపు ఆయన రాత్రి ఇక్కడికి వస్తున్నాను. ఢిల్లీ నుండి విశాఖపట్నం మదర్ మెమోరియల్ సర్వీస్ 28 మీతో చెప్పినట్లే అటెండ్ అయ్యి మళ్ళీ 1 గంటకు మేము వెళ్ళాలి. విజయవాడ నేను చూసుకొని 1వ తారీఖు నేను మరలా 2వ తారీఖు నేను ఢిల్లీలో ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మరలా కలవడానికి, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కలవడానికి, మరొకసారి నేను పాకిస్తాన్ వెళ్ళడానికి 2 నుంచి 6 వరకు డేట్లు ఉంచుకున్నాను. మీటింగ్లు అన్ని క్యాన్సిల్ చేసి. అలాంటిది ఈ టైంలో ఈ యుద్ధం ప్రకటించడం, స్ట్రైక్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే బాధ్యత మనకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ వీక్ ఇది పొలిటికల్ అజెండా అని అన్నారు ఒక ముఖ్యమంత్రిగా. మమతా బెనర్జీ గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా దీన్ని ఈరోజు ఖండించారు, గత వారం కూడా ఖండించారు. అయితే అనేక మంది ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్స్ సెల్యూట్ 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 ఆర్మీ అంటున్నారు. మనం అందరూ ఆర్మీని సెల్యూట్ చేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. మీడియా మిత్రులకు ఉంది, అపోజిషన్ లీడర్స్కి ఉంది, కామన్ సిటిజన్స్కి ఉంది. అందరూ 178 మంది ఏం చెప్తున్నారు దేశంలో? ఇది పొలిటికల్ అజెండాతో ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ ఓడిపోతామని తెలిసి 150 సీట్లు కూడా రావని నిన్న మన తెలుగు మీడియా మిత్రుల ముందు 2:35కి అశోక్ హోటల్లో జేపీ నడ్డా గారు, మోదీ గారు అతి ప్రియులు, హెల్త్ మినిస్టర్కి మొక్కమే చెప్పారు. ఆయన నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చినప్పుడు తెలుగు మీడియా మిత్రులు అందరూ అన్నారు, ఇదేంటి సార్ ఆయన మొక్కం మీద 150 రావంటామని. ఇంకొకరికైతే 126 వస్తాయని చెప్పారు. వాటని స్మెల్ చేస్తున్నారు వాళ్ళు. బయటకు 300 వస్తాయి అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు నాకు అక్టోబర్ 2, 2013లోనే చెప్పారు, మాకు 200 సీట్లు వస్తాయని. 282 వచ్చాయి. ఎందుకు? చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వాళ్ళకి 150 కూడా రావని తెలుసు. అందుకనే ఏదో విధంగా ఎలక్షన్ ముందు ఇంకా 2 నెలలు ఉంది. మార్చి 3వ తారీఖుని ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 30ని ఎలక్షన్ జరుగుతుంది. ఈ 2 నెలల్లోనే ఇదంతా చేయవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్ తప్పకుండా టెర్రరిస్టులు అరెస్ట్ చేయమని డిమాండ్ చేశాం. వాళ్ళ మీటింగ్లు క్యాన్సిల్ చేశారు. అరెస్ట్ చేస్తామని చెప్పారు, తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. నేను పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్ ఖాన్తో మాట్లాడాను. పర్సనల్గా వాళ్ళిద్దరు అడ్వైజర్లతో మాట్లాడాను. నిన్న పర్సనల్గా మీ కళ్ళతో చూశారు. డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు కిరణ్ రిజిజు గారు బయట ఎలా నన్ను నిలబడి రిసీవ్ చేసుకున్నారు. మీడియా మిత్రులందరూ చూశారు. పాల్గారని లోపల 1 గంట కూర్చోబెట్టి నేను మీటింగ్ అయిన తర్వాత మన తెలుగు మిత్రులందరినీ పిలిచి ఏమన్నారో మీరు కనుక్కోండి. ఢిల్లీ మీడియా వాళ్ళందరూ పిలిచి, పాల్గారు ఒక పెద్ద ప్రపంచ శాంతిదూత, ఆయన ఇలా రావడం మనకు మంచి ఆశీర్వాదకరం. అయితే అంత పెద్ద ఆయన ఎందుకు రాజకీయాల్లో దిగారని అడిగారు. మీడియా మిత్రులందరినీ ఆయన గెలుస్తారా లేదా, ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది ఆయన ఓట్ బ్యాంక్ అని. నేను ఆయనతో అమెరికా వెళ్ళాను, సిరియా వెళ్ళాను, లిబియా వెళ్ళానని కిరణ్ రిజిజు గారు చెప్పడం, మీడియా మిత్రులు తిరిగి నాకు పట్లకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ విధంగా హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు, కిరణ్ రిజిజు గారు, హెల్త్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు ఈరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా సంతోషం. మోదీ గారు
కానీ నాకు కావాల్సింది రెస్పెక్ట్ కాదు, దేశ రక్షణ. జై జవాన్ అంటున్నాం, జవాన్లు చనిపోతే 1 కోటి రూపాయలు ఇవ్వట్లేదు. జై కిసాన్ అంటున్నాం, కిసాన్లకు మనం ఏ విధమైన ఆదుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇంకో దగ్గర స్టేట్. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. జై జవాన్, జై కిసాన్ చెప్పుకోవడానికి. నిరుద్యోగుల స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారు 35,000 మందికి ఈ రోజు వరకు ఉద్యోగాలు. దేశంలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు మోదీ గారు. నాతో చెప్పారు, మీకు పబ్లిక్గా చెప్పారు. నా మీటింగ్లో 1:45 నిమిషాలు 7 వాగ్దానాలు, అదొక వాగ్దానం ఇచ్చారు. నిలబెట్టుకున్నారా? 10,000 కాదు కదా, 10 ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఏదో విధంగా కమ్యూనల్ అజెండాతో గొడవలు తెచ్చి 20% ఉన్న ఓట్ బ్యాంక్. ఎందుకంటే 2014లో ఆయన కేవలం 31% ఓట్లు పడ్డాయని గుర్తించండి, మొత్తం దేశం అంతటా. అంటే 70 మంది ఓట్లు వేయలేదు 100కి. ఈరోజు మా ఫాలోయింగ్ చూడండి, 100కి 90 మంది అని రాష్ట్రం అంతా తెలిపేది. ఓట్ బ్యాంక్ మినిమం 30 నుంచి 50 వరకు ఉందని రాష్ట్రం అంతా తెలిపేది. బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ అని. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రుణమాఫీ జరుగుతుంది, డ్వాక్రా మహిళలకు ఏదైనా అన్ని 30 పాయింట్ అజెండా ఏంటి 7 లక్షల కోట్లు తేవటానికి. ఒక్క సంవత్సరంలో అభివృద్ధి అంటే చేసి చూపిస్తే 5 సంవత్సరాలు వద్దు. ఈ రాజకీయ నాయకులందరికీ మనం సిగ్గొచ్చేటట్టు మనం చేసి చూపించాలంటే మీరందరూ 100,000 మందిని రీచ్ అయిపోవాలి. ప్రతి ఒక్కరూ విజయవాడ శుక్రవారం 1వ తారీఖుని 5 నుంచి 8 గంటల వరకు నిరుద్యోగులందరూ, దైవజనులందరూ, అర్చకులందరూ, మొలనాస్ అందరూ కనీసం 5,000 రూపాయలు మాకు గిఫ్ట్గా కావాలన్న అందరూ మీరు రెజ్యూమే పట్టుకొని రావడం. అంతే, 100 మందిని తీసుకురండి, 1000 మందిని తీసుకురండి. ప్రైవేట్ చారిటీ తరఫున మేలో మనం గవర్నమెంట్ పార్టీ చేసిన జూన్ 1 నుండి మీ అందరికీ 5,000 రూపాయలు నేను జూన్ 1 నుండి ఇస్తాను 5 సంవత్సరాలు. ఎవరో వ్యాన్ హోలీఫీల్డ్ గారు ట్వీట్ చేశారు నిన్న కాక మొన్న, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని. మంచి కోరిక అది. ట్రంప్ గారికి ఉంది, హోలీఫీల్డ్కి ఉంది, ప్రజల నాయకుడికి ఉంది. నాకు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 28 రాష్ట్రాలకి మాదిరిగా చూపించడమే నా ధ్యేయం, నా లక్ష్యం, నా గురి, నా సంకల్పం. నేను రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. సెక్యులర్ ఇండియా మంచిది. 18 పార్టీలు, 14 పార్టీలు, పెద్దవాళ్ళందరూ నిన్న మనం కూడా నన్ను అనేకలు కలిసేది వేరే రాష్ట్ర అభివృద్ధి. కనుక ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ a question. Why did you change your mind from yesterday to today? Why JP Nanda ji was so excited at 2:30 in front of all the reporters, hugging me, shaking my hands, and then after meeting at 4:30 he was hiding from me? Nanda ji, I have never seen you like that. We should not hide. It's not a political agenda. I'm not criticizing you, I'm questioning. Let us not take advantage of the situation of terrorism and bomb and escalate the war for a political agenda. March 3rd, Election Commission is giving notification. April 30th is the election. Let's wait for 2 months. We can teach lesson to Pakistan. Pakistan has already been warned. Pakistan should do more to stop terrorism. But they are not trusting the RSS Hindutva agenda. Let us have the secular parties all formed. Tomorrow we will declare more news, and then within 60 days, first week of May 6th, we will have the new government in the center and the state, and we can do wonders and miracles. Andukane ప్రియమైన తెలుగు ప్రజలారా, భారతీయులారా, మీరందరూ నాతో చేతులు కలపండి. ఈ కుటుంబ రాజకీయాలు అర్థం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం, దేశాన్ని ప్రపంచంలో కల్లా నెంబర్ 1 కంట్రీగా చేసి చూపెట్టాం. అభివృద్ధి లేనిదే ఏమీ జరగదు, డబ్బు లేనిదే ఏమీ జరగదు. యుద్ధాలు జరుగుతుంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయా? పాకిస్తాన్ది తప్పే, టెర్రరిజం మస్ట్ బి స్టాప్. కానీ దాన్ని శాంతియుతంగా మాట్లాడటం, లేదంటే టార్గెటెడ్
అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, ప్రపంచం మనతో ఉంది. తెలియని బ్లాక్ అండ్ బాంబింగ్ మనకు వద్దు, టెర్రరిస్ట్ వాళ్ళ పేరుతో. అమెరికా కూడా అదే తప్పు చేసింది. ఒసామా బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాని అటాక్ చేస్తే సౌదీ అరేబియాలో ఉన్నవాడు సుడాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అమెరికా ఏం చేసింది? ఇరాక్ ఇంకో దేశాన్ని అటాక్ చేసింది. అలాంటి మనం చేయొద్దు. బ్లాక్ అండ్ బాంబింగ్ వద్దు. పొలిటికల్ అజెండాతో మీ ఓట్ బ్యాంక్ పెరగదు. మోదీ గారు, మీకు 1% ఉంది ఆంధ్రాలో, 2% కూడా అవ్వదు. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. కనుక పొలిటికల్ అజెండా మనకు వద్దు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించారు లాస్ట్ వీక్. ఈరోజు మమతా బెనర్జీ గారు ఖండించారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న మీ మినిస్టర్లు అందరికీ మీ అందరికి చెప్పింది ఏంటి? నేను పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధం. మనం అంతా చక్కగా చర్చలు అయిన తర్వాత సడన్గా మీరు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి? It is not political. So please, let us keep the political agenda aside. Let's all work together to promote peace between India and Pakistan. And we will demand, we will not spare Pakistan. We will take all necessary action, but not before 2 months elections. So let us not escalate this war for a political or Hindutva agenda. So I am requesting all the leadership, all the opposition, stand united, don't be scared. And we salute our Indian Air Force and their wonderful job. But let us be cautious what we are doing. Let us be prayerful. Let's ask God Almighty. Peace is possible. So many wars have been stopped. We don't need to create another escalating. India has already lost all its neighbors. Nepal is gone. Sri Lanka is gone. Burma, Myanmar is gone. Bhutan is gone. Nobody is supporting India today because of the Hindutva agenda. That Akhanda Bharat. ఈ 5-6 దేశాలు మరలా భారతదేశం అండర్లో రావాలి, మేము వెళ్తాం అని ఎవరో బీజేపీ సెక్రటరీ మాతో అన్నారు కదా న్యూయార్క్లోని 2014లో. అది ఎవరు లైక్ చేయలేదు. యునైటెడ్ నేషన్ అన్ని దాన్ని రిజెక్ట్ చేశారు. మనకి శాంతియుతంగా పోవాలి. భారతదేశం అంటేనే గాంధీ దేశం, భారతదేశం అంటేనే శాంతియుతమైన దేశం, భారతదేశం అంటేనే ప్రపంచానికి మనం మాదిరికరంగా ఉండవలసిన దేశం, యుద్ధాలు చేసే దేశం కాదు. 2002లో వాజ్పేయి గారు నా మాట విన్నారు. ఎర్రన్నాయుడు గారు నాకు ఆయనతో మీటింగ్ పెట్టడం, చక్కగా వాజ్పేయి గారు 1 అవర్లో ఆయన విన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ ముషర్రఫ్ గారు నా మాట విన్నారు. లక్షల మందితో చెన్నై నుండి అనేక మంది లీడర్స్ వచ్చారు. 200 దేశాల టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అయింది ఆ పాకిస్తాన్ యుద్ధం. అదే విధంగా దీన్ని ఎస్కలేట్ అవ్వకూడదని నిన్న కాక మొన్న ఎవరో మీడియా వాడు అంటున్నాడు, స్టూపిడ్ అనలిస్ట్ మన తెలుగోడు, ఎక్కడ యుద్ధం జరుగుతుంది పాల్గాని యుద్ధం అంటారని. ఎవరు రైట్ అయ్యారు? నేను రైట్ అయ్యానా లేదా? ఇది బాంబింగ్ చేయడం యుద్ధం కాదా? వాట్ నాన్సెన్స్ అమ్మాయి మీరు మాట్లాడతారు జర్నలిస్ట్కి చెడ్డ పేరు తేడానికి. ఒక 99 టీవీ ఒక ఎవరినో ఇంటర్వ్యూ చేసింది. వాడు స్కాలర్ అట, బొరలేని స్కాలర్, పేరు కూడా నాకు తెలియదు. రెండవది, ట్రంప్కి దీనికి సంబంధం ఏంటి? ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవాండర్ హోలీఫీల్డ్ కలిసాడా? నిన్న ఎవాండర్ హోలీఫీల్డ్ ట్వీట్ చేశారు. బుర్రా బుద్ధి లేదు, ఏం మాట్లాడతారో. ఇవాళ వీడియో చేసేది మేము రిలీజ్ చేస్తున్నాం అతి త్వరలో. చక్కని వీడియో, ప్రపంచంలో అలాంటి వీడియో ఎవరు చేసి ఉండరు. ఏం మాట్లాడతారు మీరు? హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడం లేనివన్నీ టైటిల్ పెట్టి. ప్రపంచ శాంతి కొరకు దయచేసి మనం కష్టపడదాం, రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడదాం. ఒకరినొకరు మనం క్రిటిసైజ్ చేసుకోవద్దు. ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుందాం. 100 మంది బిలియనీర్ రాష్ట్రం నేను తీసుకురాలేదా? దేశం ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్ మా చారిటీ సిటీలో లేరా? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నా ప్రైవేట్ ప్రైమ్లో రాలేదా? బంకర్ హట్, జేబీ హట్, గవర్నర్ హట్కి లాంటి విశాఖపట్నం, భీమవరం, హైదరాబాద్ రాలేదా? ఏం మాట్లాడతారు? ఎవాండర్ హోలీఫీల్డ్ ఈ దేశం అంతా తిరగలేదా? టాకింగ్ నాన్ సెన్స్ ఏంటి అంటే యంగ్ జనరేషన్ తెలియదనా? వాళ్ళు గూగుల్కి వెళ్తే, యూట్యూబ్కి వెళ్తే ఈ ఫోటోలన్నీ చూడలేదా, వీడియోలన్నీ చూడలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రులు గవర్నర్ సింధే గారు, గులాం నబీ గారు సీఎం జమ్మూ కాశ్మీర్, ప్రపంచంలో ఈ దేశంలోని 8 మంది ప్రధానమంత్రులను ఎందుకు హోస్ట్ చేశారు, ప్లేస్ చేశారు? వాళ్ళకి ముఖ్యమంత్రులు వాళ్ళకి పిచ్చి పట్టుకుందా? అప్పుడు తప్ప ఎలాంటి మాటలు మీరు ఒకరిని క్రిటిసైజ్ చేయొద్దు. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేశానా? మీడియాలో 100 ప్రశ్నలు అడిగినా 100 జవాబు చెప్తున్నాను.
దయచేసి మన దేశం కొరకు పనిచేయాలి, మన రాష్ట్రం కొరకు పనిచేయాలి. నాకు ఛాన్స్ ఇవ్వండి. 72 సంవత్సరాలు ఒక కొంతమంది వేలారు, ఒక 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తాను. మీరు ఆపలేరు, మీరు ఛాన్స్ ఇచ్చిపోయినా ప్రజలే ఇస్తున్నాను. కానీ మీడియా మిత్రులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో అదే విధంగా యూట్యూబ్లో కూడా కొంతమంది క్రిటిసైజ్ చేయకుండా ప్రమోట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుందని నేను చెప్పాను 1 వీక్ నుంచి, చెప్తున్నాను కదండి, మీ అందరూ వింటున్నారు. 2 వీక్స్ నుంచి. ఇవాళ అయిందా లేదా స్ట్రైక్? జరగకముందే అని నేను చెప్తాను. నిన్న నేను ఢిల్లీలో ఉండి ఎంతమంది పెద్దవాళ్ళని కలిస్తే మరి ఇవాళ స్ట్రైక్ చేయడం ఏంటి? నా ఇంటెలిజెన్స్ నాకు ఉంది, నా రిపోర్ట్స్ నాకు ఉన్నాయి. ఇప్పటికైనా ఎస్కలేట్ అవ్వకుండా ప్రేర్ చేయండి. ఈరోజు రేపు నేను మళ్ళీ ఇండియన్ లీడర్స్తో ఇప్పుడే చూశారు కదా, మీ ముందే యూనియన్ మినిస్టర్తో మాట్లాడాను, గోపాల గారితో. ఆయన వస్తున్నానని మీ ముందే చెప్పారు కదా, రేపు రాత్రి 9 గంటలకి. ఆయన రాకుండా ఆపేటట్టు ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఇలా నేను బ్లాస్ట్ చేస్తుంటే అన్నాడు మోదీ గారు ఆపేస్తారు. ఆపితే టాక్స్ కొలాప్స్ అయిపోతుంది. మరి మీడియాలో ఎందుకు చెప్తున్నాను? నేను చెప్పలేదు అనుకోండి, ఇంకా ఎస్కలేట్ అవుతుంది కదా. పొలిటికల్ అజెండా మస్ట్ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. మోదీ ఆదేశాలు అది మాత్రం క్లారిటీ ఉందండి నాకు. చూసారా, నేను 2 వారాల నుంచి మీ ఛానల్లో చెప్తున్నాను, మీ ఛానల్లో కూడా చెప్పాను. ఇది జరగబోతుందని TV9లో చెప్పాను, ఏవిఎన్లో చెప్పాను, ఎన్టీవీలో చెప్పాను. అందరూ అంటే ఒక జోకర్ అంటాడు 99 టీవీలో గురించి చేస్తే ఏంటయ్యా వాళ్ళు ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు ఆయన స్కాలర్ అంట. ఇలాంటి ఎదవల స్కాలర్ అయితే ఈ దేశం పాడైపోదా? ఏమో వాళ్ళే లీడర్. పాకిస్తాన్ అనేక సార్లు నేను వెళ్ళాను. ముషారఫ్ గారు నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని హోస్ట్ చేశారు. అదే టైంలో 2005 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు పాకిస్తాన్లో ఉంటుండగా ఆయన వాళ్ళ ఆఫీసులకు వెళ్ళారు. ఆయన నా దగ్గరికి వచ్చారు. లెటర్స్తో పిక్చర్స్తో ప్రూఫ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అదే 3 రోజులు ఆయన అక్కడ ఉంటుండగా గౌరవిస్తారు ఒక శాంతియుతంగా. అలాగని మనం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామా? రాంగ్ ఈజ్ రాంగ్. పాకిస్తాన్ టెర్రరిజం ఆపాలి, ఆపట్లేదు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. దానికి తగిన ప్రశ్న అమెరికా నేను తీసుకొచ్చాను. నిన్న కాక మొన్న ట్రంప్ గారు మనం సపోర్ట్ ఇచ్చారు కదా. ఆయనకి మోదీకి టెర్రరిస్ట్ కుదరట్లేదు. అందుకే కదా 3 సంవత్సరాల నుంచి ట్రంప్ గారు రాలేదు. ఇప్పుడు ఏప్రిల్ 20 లోపు ట్రంప్ గారు వస్తానన్నారు. కేసీఆర్ గారు స్పందిస్తే నేను ట్రంప్ గారు స్పందించారు, మోదీ గారు కూడా స్పందించారు, జేపీ నడ్డా గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు బాగా స్పందించారు. చాలా మంచిదని ట్రంప్ గారిని తీసుకొద్దామని. మళ్ళీ నేను వాళ్ళ ఎజెండాని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకురాకపోతే నేను తీసుకురాలని. ఇక్కడ కేసీఆర్ గారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వాలి. ఇస్తే చాలా బాగుంటుంది. ట్రంప్ను తీసుకొచ్చి తీరుతా చంద్రబాబు నాయుడు గారు లెక్కిస్తారు ఏప్రిల్ 20 లోపు. ఇంకా ఎలా చెప్పమంటారు? ఏ లాంగ్వేజ్లో చెప్పాలి? ఒక లెటర్, ఒక ముఖ్యమంత్రి లెటర్ ఇవ్వకుండా ఒక గవర్నరే రారు, ఒక సెంట్రల్ మినిస్టరే రారు. ప్రోటోకాల్ వద్దంటే అయిపోతారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎలా వస్తారు? ఈ టైంలో ట్రంప్ గారు రావాలి. ఏదైనా అమెరికాయే, అమెరికన్ ప్రెసిడెంటే. ఇండియా పాకిస్తాన్కి అమెరికన్స్ చెప్తేనే భయభక్తులతో ఉంటారని నేను ట్రంప్ అడ్వైజర్తో మాట్లాడి, హోలీఫీల్డ్ గారితో మాట్లాడి, ట్రంప్తో మళ్ళీ ఆయనతో మాట్లాడించి నిన్న ఉదయం అనుకుంటాను హోలీఫీల్డ్ గారు ట్వీట్ చేసింది. డాక్టర్ కేఎఫ్ ఈ దేశాన్ని లీడ్ చేయాలి, ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవ్వాలని. మీరు చూసుంటారు. అది ప్రాపర్గా ట్వీట్ చేయలేదు, మళ్ళీ ట్వీట్ చేయబోతుంది. అంటే ట్యాగ్ చేసి వరల్డ్ మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయొద్దా? ప్రజలు చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేయాలని ప్రార్థిస్తున్నాను దేవుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సీరియస్. 2002లో అదే కదండి అయింది. ముషారఫ్ జనరల్ ముందు ఇండియా విల్ స్ట్రైక్ ఫస్ట్ అన్నాడు. ముషారఫ్ ఏం చెప్పాడు? కమాన్ స్ట్రైక్ అన్నాడు. ఏమైందప్పుడు మీకు గుర్తుందా? 3 నెలలు 60,000 అమెరికన్ మిలిటరీ, అమెరికన్ స్టాఫ్, అమెరికన్ కాన్సులేట్స్ అందరూ ఖాళీ చేశారు. జూన్లో మీటింగ్ పెట్టాం కదా చెన్నైలో. అనేక లక్షల దాదాపు 20 లక్షల మంది 3 రోజుల మీటింగ్ వచ్చారు. ముఖ్యమంత్రులు వచ్చారు, ఎర్రంనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు,
మన రాష్ట్రం నుంచి 8 ఎంపీలు 3 పార్టీల నుంచి వచ్చారు. ఈ ఖమ్మం నాగేశ్వర ఖమ్మం దీన్ని ఏమంటారు, నామనాగేశ్వర కాదు, ఆయన ఎవరు ఢిల్లీలో ఉంటారు, పెద్ద ఆయన స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, రామ్మోహన్ రావు గారు వచ్చారు. మన విజయవాడలో ఉంటారు, అప్పుడు ఎంపీగా, ఇప్పుడు నగరపాటి గారు వచ్చారు. మీటింగ్ అటెండ్ అయ్యారు. జానీ లెవరు సినీ యాక్టర్స్ చాలా మంది వచ్చారు, అటెండ్ అయ్యారు. ఏమైంది? 20 లక్షల మంది గ్యాదరింగ్ కాదు, 3 రోజుల్లో ఇంపార్టెంట్. 200 కోట్ల మంది ప్రార్థించారు. 200 దేశాలు లైవ్. TBN ట్రినిటీ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అమెరికాలో రిచెస్ట్ ఛానల్, $7 బిలియన్, అంటే 7 ఏళ్ళు లెక్క పెట్టండి. 50,000 కోట్ల విలువైన ఛానల్ వచ్చి లైవ్ ఇచ్చారు 200 కంట్రీస్. ఆ తర్వాత CNN, BBC అన్ని లైవ్ ఇచ్చారు. యుద్ధం ఆగిపోయింది. దేవుని కృప. మనకి ఎన్ని యుద్ధాలు ఆగిపోలేదు? హేటి యుద్ధం ఆగిపోలేదా? లైబీరియా యుద్ధం ఆగిపోలేదా? ఘానా, యుగండా, రవాండా, బురుండి యుద్ధాలు ఆగిపోలేదా? సుడాన్, నార్త్ సౌత్ సుడాన్ యుద్ధం ఆగిపోలేదా? ఎన్ని యుద్ధాలు ఆగిపోయి మనకి? ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోలేదా? ప్రతి యుద్ధం ఆగిపోయింది. ఒక్క సిరియా, లిబియా, ఇరాక్ని కంటిన్యూ అయిపోయింది. హిల్లరీ క్లింటన్ ఆధ్వర్యంలో చాలా సాడ్ న్యూస్. జార్జ్ బుష్లో అందుకే కదా వాళ్ళకి వ్యతిరేకంగా బుక్కులు రాసి క్యాంపెయిన్ చేశారు. మనకి పొలిటికల్ లీడర్షిప్ ప్రాపర్ ఉండాలి. మన దేశానికి యథా గురు తదా శిష్య, యథా రాజ తదా ప్రజ, యథా పిత తదా పుత్ర. మనకి మంచి లీడర్స్ లేక మన దేశం ఇలా పాడైపోతుంది ప్రపంచ స్థాయిలో. లేకపోతే ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 2 months తర్వాత దేవుడి కృపలో థర్డ్ ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్ లీడర్షిప్ లో ఇండియా విల్ లీడ్ అగైన్. నాట్ బి లెడ్ బై వార్స్, బట్ బి లెడ్ బై పీస్ అండ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత షార్ట్ నోటీస్ హాఫ్ అన్ అవర్లో మీరు ఎంతమంది వచ్చారని సర్ప్రైజ్ ఉన్నాను.